ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నారండి. ఈరోజు దేవుని వార్త ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలము పొంది. ప్రియా దేవుని జనంగమ, అబ్రహాము దేవుని పిలిచి ఆయన వాగ్దానం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నేను నీ సంతానము విస్తరింపచేస్తున్నాను దేవుడు వాగ్దానం చేసి, అబ్రహాము శారాను దేవుడు పిలిచి వాగ్దానం చేసి. ప్రియా దేవుని జనంగమ, దేవుడు అబ్రహాము సంతానాన్ని ఇసుక రేణువుల వలె నేను విస్తరింపచేస్తాను, ఆకాశ నక్షత్రం వలె లెక్కింపలేని సమూహముగా నీ సంతానం నేను ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసినప్పుడు ఆ మాటలు ఓర్పుతో సహించి అబ్రహాం వాగ్దానం ఫలము పొందినట్టుగా మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డారా, దేవుని వాగ్దానం అన్నీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాగ్దానం అన్నీ క్రీస్తునందు అవునట్లే ఉన్నది. క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది, నెరవేర్చబడుతున్నాయి. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశాడు. నువ్వు పనికి వెళ్ళినప్పుడు, వస్తున్నప్పుడు, అలాగే నువ్వు చేస్తున్న కార్యములన్నింటిలోనూ ఆకాశం దేవుడు మంచి దాన్ని ఆయన కార్యం చేయబోతున్నాడు వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితాల్లో ఆయన ఘనమైనటువంటి కార్యాలు చేసి ఆయన్ని రక్షించుకోవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మేము రక్షించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేవుని మనసులో పెట్టి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా ఆయన్ని నిశ్చిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఉన్నతమైన స్థానంలో దేవుడిని నిర్మించుకోవాలి. దేవుడు కాలం వాగ్దానం చేస్తుంది. దేవుడు ఎలాగైతే అబ్రహాంను ఆశీర్వదించి హెచ్చించాడో దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని ఉంటున్నారు, ఆయన హెచ్చించుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువు అనుకుంటున్నాను ఇది కాలం. దేవా, అబ్రహాంను ఎలాగైతే దీవించి ఆశీర్వదించి హెచ్చించావు తండ్రి, అలాగే నాయన నీ బిడ్డల విషయంలో దేవాన్ని వాగ్దానం క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నదన్న ప్రభు నెరవేర్చుకోవాలి విన్నాం. ఆ విధంగా నాయన చదువుకున్నాను, నాయన ఉద్యోగం వరకు చూస్తున్న బిడ్డల విషయంలో వారు చేస్తున్న పన్ను విషయాల్లో వాగ్దానం నెరవేర్చి నా మార్గం తెచ్చుకోండి. ఉదయకాలం స్కూల్కి, కాలేజీకి వెళుతున్న బిడ్డలకు, డ్యూటీకి వెళుతున్న బిడ్డలకు తోడే ఉండి నీ పరలోకపు ఆశీర్వాదం చేత నీ బిడ్డలైన వారందరినీ దీవించి ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.